ఏమంటుండు, లాయర్తో వస్తే భయం ఎందుకు, ఒంటరిగా వస్తే భయం ఎందుకు? దీనికి ఆన్సర్ ఎందుకు చెప్పావు? సరే, నువ్వు లాయర్తో వస్తే భయం ఎందుకు అంటున్నావు? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఒకవేళ మరి నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కోర్టులో వేసుకున్నప్పుడే నన్ను విచారణకు రమ్మంటున్నారు, నేను లాయర్తోనే పోయేలాగా ఆర్డర్ ఇవ్వండి అని కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలే? మళ్ళీ ఈడొచ్చేందుకు డ్రామా చేస్తున్నావు? ఏసీబీ విచారించిన ప్రతి ఒక్కరూ లాయర్తోనే పోయి విచారణకు హాజరయ్యారా? నువ్వేనా పెద్ద సపరేటా? లాయర్తో వస్తే భయం ఎందుకు అంటున్నావు నువ్వు, ఒంటరిగా వస్తే భయం ఎందుకు అని అడిగిన ప్రశ్నకు ఎందుకు సమాధానం లేదు? నా క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్నది, అయినా చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చాను. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నీ క్వాష్ పిటిషన్ పైన తీర్పును కోర్టు రిజర్వ్ చేస్తూనే ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, మీరు మీ విచారణను చేసుకోవచ్చు అని. అది ఎందుకు చెప్తలేవు? ఎందుకు ఇంత దారుణంగా వార్తలు రాస్తారు? క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు 10:30కి రాబోతున్నది. ఫస్ట్ నీదే కేసు. నీకు ఊరట కల్పిస్తుందా, లేదు నువ్వు వేసిన పిటిషన్ని కొట్టేస్తుందా, అరెస్ట్ చేసుకోమని చెప్తుందా అన్నది చూడాలి 10:30కి. అది కోర్టు పరిధిలోని అంశం. నువ్వు కోర్టు పరిధిలో ఉన్న అంశమే చెప్తున్నావు. నా క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది, అయినా నేను వచ్చినా అంటున్నావు. నువ్వు ఏదో గొప్ప పని చేసినట్టు. అంటే కోర్టు తీర్పు, కోర్టు నాకేదో పాజిటివ్గా నా మీద రెస్పాండ్ అయినా నేను వచ్చినా అంటున్నావు. కోర్టు నిన్ను అరెస్ట్ చేయొద్దని మాత్రమే చెప్పింది. ఎప్పుడు? కోర్టు తీర్పు వచ్చేంతవరకు. విచారణ చేసుకోమని చెప్పింది. విచారణ చేసుకోమని చెప్పింది కాబట్టి నీకు నోటీస్ ఇచ్చి పిలిపించారు. నువ్వు ఇక్కడ కోర్టు తీర్పును కూడా అవమానిస్తున్నట్టు లెక్క. ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే న్యాయవాదితో వచ్చా. చెప్పినవి చెప్పినట్టు చూపడం సర్కారుకు అలవాటు. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డిని అలాగే అరెస్ట్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లపైన బహిరంగ చర్చకు సిద్ధమా? బాండ్లు ఇచ్చింది 2022లో, రేసు జరిగింది 2023లో. ఏసీబీ ఆఫీస్ వద్ద మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్. అవును, బాండ్స్ ఇచ్చిన తర్వాత రేస్ జరగొద్దని ఉన్నదా? బాండ్స్ ఇచ్చిన తర్వాత క్విడ్ ప్రోకోకి ప్లాన్ జరగొద్దన్నది ఏమైనా ఉన్నదా? నువ్వు 2023లో రేస్ జరిగితే 2024లోనే బాండ్స్ ఇవ్వాలనేది ఏముంది? ఇప్పుడు ఆయన ధీమా ఏంది? ఎలక్టోరల్ బాండ్స్ పైన బహిరంగ చర్చకు సిద్ధమా అంటే అన్ని కంపెనీలు అన్ని పార్టీలకు ఇచ్చినాయి కదా, నాకేమైనా సపరేట్గా ఇచ్చారా అన్నది ఆయనది.